టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇలా అందరూ చెప్తున్నట్టుగానే ఈజీగా అపార్థం చేసుకునే ఒక కథని చాలా అర్థవంతంగా, చాలా బ్యూటిఫుల్గా చెప్పినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డెబ్యూ మీది. సో మీరు ఇంకా ఇంకా ఇలాంటి కథలు ఎన్నో చెప్పాలి అని వెయిట్ చేస్తున్నాము. అండ్ సిద్ధు బ్రో, నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాది కలర్ ఫోటోలో ఒక డైలాగ్ ఉంటుంది. మన రాత రాసే పెన్ ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు అని చెప్పేసి ఒకటి రాసి పెట్టుకున్నా అనమాట. సో నాకు మీ తలరాత మీరే రాసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా అలాగే వస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీరు చాలామందికి, రైటర్స్, యాక్టర్స్ అందరికీ కూడా యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. సో మీ టాలెంట్కి, మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్కి, కొన్ని సీన్స్లో మీరు నింపే ఒక ఎనర్జీకి ఒకటి ఏమనిపిస్తుంది అని అంటే, ఫ్యూచర్లో వాట్ ఎవర్ మూవీస్ యూ మేక్, ఎలాంటి రిజల్ట్స్ అవన్నీ పక్కన పెడితే ఫ్యూచర్లో కొన్ని రూల్స్ రాస్తారు, రూల్ చేస్తారు. వెయిటింగ్, ఒక ఫ్యాన్గా వెయిట్ చేస్తున్నాను మీ సక్సెస్ కోసం, ఇంకా పెద్ద పెద్దగా అవ్వాలి అని. సో ఇంకా మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్ని రకాలుగా ఈ సినిమా ఒక టాప్ క్లాస్ ఫీల్ ఒకటి ఇచ్చింది. అండ్ కమింగ్ టు హర్ష, సో ఈ ఇయర్ పట్టిందల్లా బంగారం అన్న పొజిషన్లో ఉన్నాడు, ఎయిర్లో క్యారెక్టర్ కానీ ఇందులో కానీ. సో నెక్స్ట్ వచ్చే దాని గురించి నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడతాను నేను. సో నిజంగానే అన్నట్టు వీడొక కెమిస్ట్రీ లెక్చరర్ అనమాట. ఏ యాక్టర్తో చేసినా ఓకే, వీళ్ళిద్దరూ నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అన్న ఫీల్ ఇచ్చేస్తాడు కెమిస్ట్రీతో, తన పర్ఫార్మెన్స్తో, ప్రతి యాక్టర్తో తను బ్లెండ్ అయ్యే విధానంతో. సో నువ్వు కూడా ఇంకా వెరైటీ వెరైటీ క్యారెక్టర్లు ఇంకా చేస్తావు, చూస్తుంటాం, అందులో భాగం అవుతూ ఉంటాం. విల్ బీ వెయిటింగ్. అండ్ ఫైనల్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిఎంఎఫ్ గురించి చెప్పాలి. సో విశ్వాస్ సార్ అంటే ఏ రోజు ఆయన దగ్గర ఉన్న ఒక తమ్ముళ్ళు ఏంటంటే, ఆయన దగ్గర డబ్బుల గురించి మాట్లాడకూడదు, మనం కంటెంట్ ఒకటే మాట్లాడాలి. ఇంకా దానికి ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చి అలా టేబుల్ మీద పెట్టి మనకి ఇచ్చేస్తారు. సో అంటే ఇంతకుముందు ఉన్న మిర్రయ్ కానీ, ఈ ఫిలిం కానీ, ఆ కథల్ని అలా నమ్మి వాటిని ఆ స్కేల్లో ప్రొజెక్ట్ చేయటం, వాటికి అంత ఒక క్లాసీనెస్, ఒక రిచ్నెస్ తీసుకురావడం, అవన్నీ ఇప్పుడు చూశారు. ఇంకా ఏ లెవెల్లో ఆయన కథను నమ్మి తీసుకొస్తారు అని అన్నది రేపు మోగ్లీ వచ్చిన తర్వాత మీకు అర్థమైద్ది. ఏంటి ఇంత పెట్టారా దీని మీద అన్న ఫీలింగ్ చాలామందికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను కూడా నమ్మినందుకు, ఇందులో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది పిఎంఎఫ్ ఫ్యామిలీలో. సో ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే రేపు ఓటీటీలో వచ్చాక రీల్స్ కట్ చేసుకొని, అర్రే అసలు సూపర్ పాయింట్ ఇది, ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అనే పరిస్థితి వస్తుంది. బట్ ఈలోపు ఇంకా ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.